దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు కుటుంబమునకు దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచుందురు, ఆయన నామము వారి నొసలయందు ఉండును. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము నూతన ముఖము, న్యూ ఫేస్. ప్రియులారా, చదువుబడిన వాక్య భాగాన్ని మనము ధ్యానించినప్పుడు మన హృదయములో మరియు మనస్సులో ఏముందో మన ముఖం చూచి చెప్పవచ్చు. మన ముఖం దేవుని మహిమను ప్రతిబింబింపచేయాలి. ఉదయం లేవగానే నీవు అద్దం చూసుకున్నప్పుడు ముఖం మీది మొటిమలను కానీ ముడతలను కానీ లేక తెల్ల వెంట్రుకలను లెక్క పెట్టొద్దు. కానీ నీ ముఖంపై అలుముకున్న దేవుని మహిమను చూడు. ప్రియులారా, నిర్గమాకాండం 34వ అధ్యాయం 29 నుండి 35 వచనములో మోషే 40 రోజులు దేవునితో గడిపి కొండ దిగి వచ్చినప్పుడు మోషే ముఖము ప్రకాశిస్తూ ఉంది. అతని ముఖ చర్మము ప్రకాశించినట్లు పదే పదే అనగా 3 సార్లు 29, 30, 35 వచనాలలో వ్రాయబడింది. ఇజ్రాయేలు ప్రజలు మోషేను చూసేందుకు భయపడ్డారు కనుక అతని ముఖముపై ముసుగు వేసుకున్నాడు. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం 15వ వచనములో స్టెఫను ముఖము దేవదూత ముఖము వలె కనబడింది అని చదువుతాం. అలాగే మత్తయి సువార్త 17వ అధ్యాయం 2వ వచనములో ప్రభువైన యేసు పేతురును, యాకోబును, యోహానును వెంటబెట్టుకుని ఎత్తైన కొండ మీదకి వెళ్ళి రూపాంతరము పొందినప్పుడు ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించినట్లు చదువుతాం. దేవుని బిడ్డలారా, మనం ప్రభు సన్నిధిలో గడిపినప్పుడు ఇతరులు మన ముఖము మీద ఉండే ప్రకాశతను అనగా దేవుని మహిమను చూస్తారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 12వ వచనములో ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము అని అపోస్తలుడైన పౌలు రాశాడు. అలాగే నిర్గమాకాండం 33వ అధ్యాయం 20వ వచనములో నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకుడు అని దేవుడు మోషేతో చెప్పాడు. దేవుని బిడ్డలారా, మనం ఆయనను ముఖాముఖిగా చూచే రోజు ఎంతో దగ్గరలోనే ఉంది. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచుందురు, ఆయన నామము వారి నొసలయందు ఉండును అని ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనములో నేటి ధ్యాన వాక్యముగా చదువుకున్నాం. కనుక దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనము మన ముఖమును దేవుని మహిమను మనము గమనించేటువంటి వారముగా ఉండాలి. మన ముఖం ఎల్లప్పుడూ కూడా దేవుని మహిమను ప్రతిబింబింపచేసే రీతిగా మనం ఉంచుకోవాలి. అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మీకును కుటుంబానికి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు. నాయనా, రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినమును మీరు మాకు ప్రసాదించినందులకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి.
మా ప్రతి బలహీనత నుండి విడుదల ఇవ్వండి. సమస్యల నుండి విడుదల దయచేయండి. అనారోగ్యముల నుండి విడుదలనివ్వండి. చదువుకుంటున్న బిడ్డలను దీవించండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కష్టపడి పని చేసుకుంటున్న ప్రతి బిడ్డను దీవించండి. నాయన, నేటి మా యొక్క పనులలో, పరిచర్యలో, ప్రయాణములలో తోడుగా ఉండండి. ఈ దినమంతా కూడా నీ కృపాక్షేమములు తండ్రి మా అందరి వెంబడి ఉంచండి. పుట్టినరోజు, పెండ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు మెండుగా వారికి అనుగ్రహించండి. ప్రతిదినము ఈ ప్రాతకాలపు ధ్యానములు వింటున్న ప్రతి బిడ్డను దీవించుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడై ఉండును గాక. ఆమేన్.